శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్కారం అండి. మేడం దీపావళి వస్తుంది. అయితే ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్ ఏంటి అంటే ప్రతి దీపావళికి కూడా మనము సాధారణంగా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తూ ఉంటాము. ప్రతి దీపావళికి ప్రతి పండక్కి కూడా కొత్తవే తీసుకోవాలా ప్రమిదలు, పాత వాటిల్లో పెడితే అరిష్టమా? ఎవరు చెప్పారండి? ఏమో నేను ఎప్పుడు వినలేదు. ఇప్పుడు పగిలిపోతే కొత్త ప్రమిదలు పెట్టుకుంటాం అంతే. మరీ పాతవి అయిపోయాయి అనుకోండి, ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు అంటే మారుస్తాం అంతే. అంటే బాగా నూనె పీల్చేసుకుని ఆ నూనె కింద అవుతుందిలే, మళ్ళీ 5 వెలిగిస్తే నేల పాడవుతుందని అట్లాంటప్పుడు మారుస్తాం. కానీ మీరు గత సంవత్సరం కొనుక్కున్నవి ఈ సంవత్సరం వాడకూడదని ఎక్కడా లేదు. అసలు ఈ ఎనర్జీలు ఏంటో, ఈ నెగిటివిటీ ఏంటో, ఈ పాజిటివ్ ఏంటో నాకైతే తెలియదు. ఓకే, అంటే నాకుండే కొద్ది నాలెడ్జ్తో చెప్తున్నా. ఇప్పుడు మనకి డబ్బులు ఎక్కువయ్యి మనం ఏదో ఆడంబరం కోసం అయితే కొనుక్కోవాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ప్రమిదల్లో మనకి నార్త్ నుంచి బాగా వచ్చాయి, మీరు గమనిస్తే కనుక. అయితే వాటికి పెయింట్లు వేస్తున్నాం. నేను కూడా పెయింట్ వేసి గిఫ్ట్ ఇస్తూ ఉంటాను. ప్రమిదలకి పెయింట్ వేసి వాటి మీద మనం అన్ని కుందన్స్ అవన్నీ పెట్టి, శారీకి పెట్టుకునేవన్నీ డెకరేషన్ దానికి చేసి సరదాగా పెట్టుకుంటాం. అందులో వెలిగించలేము, అదొక సమస్య. ఊరికే పెట్టుకుని ఆనందించాలి. అందులో మళ్ళీ మామూలు ప్రమిద పెట్టి మనం వెలిగించుకోవచ్చు. అది వేరు, అది సరదాగా చేయటం వేరు. కానీ మామూలుగా చక్కగా మట్టి ప్రమిదలు ఇదివరకు చక్కగా వచ్చేవి. ఇప్పుడు ఏంటో అందులో రకరకాల మోడల్స్, అందులో నూనె పట్టదు, ఒత్తేస్తే నిలవదు. మీరు కావాలంటే గమనించుకోండి. నేను ఎన్ని రకాల ప్రమిదలన్నీ చూశాక స్టాండర్డ్గా కొన్ని పెట్టుకుని ఉంచుకున్నట్ల. కనీసం ఒక డజన్ ప్రమిదలు కావాలి కదా, బయట గాలికి నిలవ ఎక్కువ పెడదామన్నా కూడా. అవును. అందుకని ఈ మధ్యన ఈ మనకి కార్తీక మాసం ఇప్పుడు వస్తుంది. సో కార్తీక మాసానికి ఒక ప్రమిదలో ఒత్తి వేసి నూనె వేసేసి ప్లాస్టిక్ ఇది గ్లాస్ వస్తుంది కదా చుట్టూ పెట్టేది, అది పెట్టి పైన ఒక మూత పెట్టేస్తా. కింద మళ్ళీ ఇదివరకు ఇత్తడివి అవన్నీ వాడేదాన్ని. ఆ ఇత్తడి ప్రమిదలైనా అదే సమస్య, వాటిని తోముకోవడం పెద్ద సమస్య. దానికంటే మట్టి ప్రమిదలంత సుఖం ఇంకోటి లేదు. మళ్ళీ మనం కార్తీక పౌర్ణమికి వెలిగిస్తాం కదా, పెద్ద ప్రమిదలో వెలిగిస్తాం. ఆ ప్రమిద మళ్ళీ వాడుకోవచ్చు, వాడుకోకూడదని ఎక్కడ లేదు. నేనైతే దాచిపెట్టా, కనీసం 3 సంవత్సరాలైనా వాడతానండి. అంటే మరి అది ఆ మసి పట్టేసి మసి వదలదు ఒక్కొక్కసారి. అలాంటప్పుడు మారుస్తాను తప్ప మామూలుగా అది పోయినంతకాలం అదే వాడతా. మనం డబ్బులు వేస్ట్ చేసుకోవడం తప్ప దానివల్ల కలిసి వచ్చేది నాకైతే కనిపించట్లేదు. ఏది నెగిటివ్ పాజిటివ్ లేదండి, మన ఆలోచనలో ఉంటుంది ఏదైనా. ఇప్పుడు చిన్నప్పుడు ఎన్ని వాడేసేవాళ్ళం, ఎన్ని ప్రమిదలు పెడతాం, ఎక్కువ ప్రమిదలు పెడతాం కరెక్టే. అవును. ఈవెన్ మన అప్పుడు చిచ్చుబుడ్లు మతాబులు ఇవన్నీ ఇంట్లో తయారు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనం ఇంత డబ్బులు పట్టుకెళ్తే ఇన్ని సరుకులు వస్తుంది, అవునా? అవును. సంచి నిండా డబ్బులు పట్టుకెళ్తే సంచీడు ఇవి రావట్లే, క్రాకర్స్ రావట్లే. కాబట్టి నేను అనేది ఏంటంటే ప్రతిదీ మనం కాస్ట్ కటింగ్ ఆలోచించుకుంటే మంచిది. ఏది నెగిటివ్ పాజిటివ్ అనేది లేదండి. మన ఆలోచన మనం నియంత్రించుకోవాలి. దీనివల్ల ఇంకొకటి, ఒక బలహీన క్షణంలో ఒక ఆలోచన మీ మెదడులోకి వచ్చిందంటే, అమ్మో దీనివల్ల ఏమైనా అవుతుందేమో, దేర్ అండ్స్ యువర్ ఇది, అది రానివ్వద్దు. ఇప్పుడు మీకు టీవీలు వచ్చాకే కదా ఈ బాధ వచ్చింది, అంతకుముందు లేదు. మనకి పంచాంగాలు ఎప్పుడు కూడా 1-2 ఉండేవి ఒకప్పుడు, మహా అయితే 3. ఇప్పుడు ప్రతివాడు పంచాంగమే. మీరు పంచాంగం రాస్తారు, నేను పంచాంగం రాస్తా. మీరు జ్యోతిష్యం చెప్తారు, నేను జ్యోతిష్యం చెప్తా. అది కాదు కదా, ప్రతివాడు చెప్పింది అయిపోదు. అదేవిధంగా మన నమ్మకాలను మాత్రం, మూఢనమ్మకాల్ని మనసులోకి రానివ్వకండి. మీ అమ్మగారు ఇలా చేశారు, లేకపోతే మీ అత్తగారు ఇలా చెప్పారు, యూ ఫాలో దట్. ఎప్పుడు వాళ్ళు చెప్పింది మీరు చేస్తే మీరు బాగుపడతారు. కావాలంటే చూసుకోండి. ఎక్కడో కొంతమందికి ఉండకపోవచ్చు, సంప్రదాయం తెలియదు అంటే మనం ఏం చేయలేము. అలాంటప్పుడు మీరు మీ దగ్గర ఉండే గురువు గారినో ఒక పూజారినో అడిగి తెలుసుకుంటే తప్పు లేదు. అది కూడా మీకు నచ్చితే ఫాలో చేయండి తప్ప అది చెయ్యాలని నేను చెప్పను. మనకి లేని సంప్రదాయం తెచ్చుకోవద్దు, ఉన్నదాన్ని పోగొట్టుకోవద్దు అనేది నా ఉద్దేశం. కాబట్టి ప్రమిదలు అవి కొనాలా కొనకూడదా, లేకపోతే పాత వాడితే మనకి ఏమైనా నెగిటివ్ ఎనర్జీయా, అవన్నీ ఎందుకండి? అలాంటి ఆలోచనలు అక్కర్లే, అవన్నీ పనికిమాలిన ఆలోచనలు. ఆ ప్రమిద బాగుంటే వాడండి, బాగులేకపోతే పడేసి కొత్తది కొనుక్కోండి అంతే. రైట్ మేడం, థ్యాంక్ యూ.